రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. అంటే కాంగ్రెస్ అంటేనే ఇవాళ కమిషన్లు, అందులో కూడా ఎవరైనా కమిషన్ ఇస్తే అందులో కొంత వాటా చెల్లిస్తున్నారు. అంటే రాష్ట్రంలో ఉద్యోగుల యొక్క ఆర్థిక హక్కులు, ప్రయోజనాలు పొందాలంటే కోర్టులు ఎక్కే పరిస్థితి వస్తుంది. అనేక మంది పదవి విరమణ చేసినటువంటి ఉద్యోగులు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. చివరికి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మా పార్టీ అధికారులు వస్తే తక్షణమే రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్కి అందరికీ కూడా మరి వాళ్ళ డబ్బులు చెల్లిస్తామని చెప్పి ఇవాళ ఆ ఉద్యోగులు కోసపుచ్చుకుంటున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు హైకోర్టు నోటీసులు ఇచ్చినా, మొట్టికాయలు వేసినా మరి దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా ఈ ప్రభుత్వం వివరిస్తున్నది. మాట్లాడితే ఆర్థిక పరిస్థితి వెసులుబాటు లేదని. అంటే మీకు ఒక స్పష్టమైన ప్రణాళిక లేదు, ముందు చూపు లేదు. అంటే ఈ ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలతో చిలగాటమాడము, ఈ రకంగా విద్యార్థులకు వేల కోట్ల రూపాయల ఫీ రీయింబర్స్మెంట్. ఇవాళ కాలేజీలు మూతపడుతూ ఉన్నాయి. ప్రభుత్వం దాదాపు 5,000 కోట్ల బకాయిలు చెల్లించకపోవడం వల్ల కాలేజీలు నడపలేని పరిస్థితి, విద్యార్థులు పరీక్షలు రాయలేని దుస్థితి. ఎన్ని వాగ్దానాలు చేశారు. నేను ఎందుకని అంటున్నా, ఇవాళ చదువుకున్నటువంటి వాళ్ళ గ్రాడ్యుయేట్స్, అన్ఎంప్లాయీస్, పదవి విరమణ పొందినటువంటి ఉద్యోగులు, ఇవాళ టీచర్స్ 317 జీవో పేరు మీద ఏ రకంగా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ భార్యాభర్తలు విడదీసే రీతిలో ఆ జీవో తీసుకొస్తే కొట్లాడి నిలబడ్డది ఆనాడు భారతీయ జనతా పార్టీ టీచర్ల హక్కుల కోసం. అందుకనే వచ్చే ఎన్నికలు ఏదైతే గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎన్నికలు ఉన్నాయో మీరందరూ కూడా స్పందించాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ఈ బ్రేకులు వేయకపోతే, ఓడించి బుద్ధి చెప్పకపోతే ఇంకా ఈ 4 సంవత్సరాలు ఈ మోసాలతోని, గారడి మాటలతోని ప్రజలను ఏ రకంగా తిప్పలు పెట్టే పరిస్థితి వస్తుందో అప్రమత్తంగా ఉండాల్సిందిగా నేను కోరుతూ, ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఇవాళ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి గారు, టీచర్స్ అభ్యర్థులుగా కొమరయ్య గారు, శ్రోతన్ రెడ్డి గారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మాట ఇస్తే నిలబెట్టుకుంటుంది. మీరక మోసపూరిత ప్రకటనలు గ్యారెంటీ ఇవ్వదు. మోదీ గారు చెప్పిందంటే చేసి తీరుతాం. అది అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేసేటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ. కాబట్టి తెలంగాణ కూడా ఈ యొక్క మీ హక్కుల కోసం, ఏవైతే మీ యొక్క మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానివ్వండి, అన్ఎంప్లాయిడ్ యూత్ కానివ్వండి, ఫీ రీయింబర్స్మెంట్ విషయంలో కానివ్వండి, లేదా టీచర్లకు సంబంధించిన విషయంలో కానీ పూర్తిగా భారతీయ జనతా పార్టీ మీ గొంతుగా నిలబడి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కళ్ళెం వేయడానికి వచ్చే ఎన్నికలు కూడా తీర్పునిచ్చి ఆ రకంగా కర్ణాటకలో, హిమాచల్ ప్రదేశ్ యొక్క వేదలను గాథలను గ్రహించి మహారాష్ట్ర, హర్యానా తీర్పు ఎట్లా ప్రజలు ఇచ్చారో రాబో రోజుల్లో కూడా ఈ సంవత్సర కాలంలో ఈ జరిగే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని కళ్ళెం వేయకపోతే ఇష్టానుసారంగా ఇవాళ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు ఈ తప్పించుకునేటువంటి పరిస్థితి నుంచి మీరు గట్టెక్కాలంటే కూడా వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీని గెలిపించాల్సిగా ఈ సందర్భం కోరుతున్నాను. కేవలం కాగితాల్లో, పత్రికల్లో మాత్రం ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు వార్తలు చూస్తున్నాం. నువ్వు ఇచ్చిన మాట, నీ గ్యారెంటీల్లో కామారెడ్డి డిక్లరేషన్ 42% రిజర్వేషన్లు బీసీలకు ప్రకటించి ఎన్నికలకు పోండి. అది పంచాయతీకల ఎన్నికలైనా, స్థానిక ఎన్నికలైనా ఆ 42% ఎట్లా అమలు చేస్తాం ముందు బహిర్గతం చేసి ఎన్నికలు పోండి. బీజేపీ అన్నిటికీ మేము సంసిద్ధంగా ఉన్నాం. సంస్థాగతంగా పార్టీ వాళ్ళ గ్రామ స్థాయి నుంచి వీలనుకుంది. నిన్న నేను చేవెళ్ళ నుంచి జైరాబాద్ పోతే ప్రజలు పల్లెల్లో యువత బ్రహ్మటం పడుతూ ఉన్నారు. 2 పార్టీలను చూసాం మేము. బీజేపీ వైపు మేము ఆశతో ఎదురు చూస్తున్నామని, ఆ సమయం కోసం చూస్తున్నామన్నారు. కాంగ్రెస్ ముంచి ఏదో బీఆర్ఎస్ చేసిన మోసాలకు కాంగ్రెస్ ఏదో మాకు అనుకూలంగా ఉంటుందని చెప్తే 2 కాబట్టి